హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. మీరు చూస్తున్న ఈ ఆర్చి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. టీటీడీ వాళ్ళు కట్టించింది. ఇది ఎగ్జాక్ట్గా రిషికొండ ముందు ఉంటుంది ఈ టెంపుల్. కొంచెం ఘాట్ సెక్షన్ అండి, చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. నడిచి కూడా వెళ్ళొచ్చు. నడిచి వెళ్తే 15 నిమిషాలు పడుతుంది. ఈ ఘాట్ సెక్షన్ చాలా బాగుందండి. చుట్టూ చెట్లు, మొక్కలు, పూల మొక్కలతో చాలా బాగుంది ఘాట్ సెక్షను. పార్కింగ్ కింద చేసుకోవచ్చు, మళ్ళీ పైన కూడా చేసుకోవచ్చు అండి. 2 రకాలుగా ఉంది. ఈ కొండపైకి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చాలా అనుకూలంగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్ల ద్వారా పైన దేవస్థానానికి చేరుకోవచ్చు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించిన ఈ బాలాజీ టెంపుల్ విశాఖపట్నంలో నూతనంగా నిర్మించారు. ఇది నిర్మించిన తర్వాత చాలా ఫేమస్ అయిందండి. కొండపైకి చేరగానే మనకి బీచ్ వ్యూ కనిపిస్తుందండి. ఇది రిషికొండ అండి. మీరు ఎదురుగా చూస్తున్న రిషికొండ. అదేవిధంగా జగన్ నిర్మించిన విల్లాసు ఈ మధ్య కొంచెం ఇష్యూ అయింది కదా, సో ఆ జగన్ నిర్మించిన విల్లాస్ కూడా మనకు కనిపిస్తాయి. పక్కనే గీతం కాలేజీ కనిపిస్తుంది. సో కొండపైన చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ గాలి, ఈ నామాలు, రిషికొండ అంతా క్లియర్గా కనిపిస్తుంటుంది. రాత్రిపూట ఈ వెలుతురులో చాలా బాగుంటుంది. లైటింగ్లో చాలా బాగుంటుంది టెంపుల్. సో విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హైదరాబాదులో అక్కడక్కడ చాలా నిర్మించారు. ప్రతి ఒక్క దగ్గర ఈ టీటీడీ టెంపుల్ వాళ్ళు ఈ టెంపుల్స్ నిర్మిస్తున్నారు, బాలాజీ టెంపుల్స్. మేము ఉదయం రావడం చేత ఒక 1 అవర్లో మొత్తం దర్శనం మొత్తం అయిపోయిందండి. తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఇటువంటి దేవస్థానంకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. సేమ్ తిరుమలలో ఎలాగ వెంకటేశ్వర స్వామి ఉంటారో అలానే ఇక్కడ ఉంటారండి. చాలా బాగుంటుంది. సో మా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదములండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అన్ని వీడియోలు వస్తాయి మీకు. ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము రిషికొండ బీచ్కి బయలుదేరామండి. ఈ రిషికొండ బీచ్ ఇంకా 2-3 బీచ్ ప్లేసెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నది గీతం యూనివర్సిటీ అండి. ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది, పైనుంచి కనిపిస్తుంటుంది.